కాపు ఉద్యమ నేత మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం గారు అకాల మరణం పట్ల యావత్తు కాపు జాతి కూడా దిగ్భ్రాంతికి గురైందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఏదైతే ముద్రగడ పద్మనాభం గారు ఒక ఉద్యమ స్ఫూర్తితో మరి రాజకీయాలు చేసినా ఒకవేళ ఉద్యమం చేసిన ఒక కమిట్మెంట్ తోటి చేసిన వ్యక్తి. ఇవాళ నిజంగా మేమందరం కూడా ఆయనతో ఉండి ఉద్యమం చేసామంటే నిజంగా అది మా పూర్వజన సుకృతం. ఒక నిజాయితీ అయిన ఒక కమిట్మెంట్ లీడర్తో మేము ఉద్యమం చేసి మరి ఈరోజు మిమ్మల్ని అందరూ మందలం పొందాం, మేమందరం గుర్తున్నామంటే అది ముద్రగడ పద్మనాభం గారు ఇదే అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాంటి నాయకుడు, గొప్ప నాయకుడు ఈరోజు ఇలా కనుమరుగవటం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఆయన ఉద్యమ స్ఫూర్తి అంటే నిజంగా ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం చేస్తుంటే బీసీ నాయకులు మా అమలాపురంలో కుడిపూడి సూర్యనారాయణరావు గారు ఉద్యమం చేయాలన్నా ఏం చేయాలన్నా ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని బీసీ ఉద్యమం చేస్తున్నామని చెప్పేసి ఒక బీసీ నాయకుడు కుడిపూడి సూర్యనారాయణరావు గారు చెప్పారంటే నిజంగా ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమంలో ఎంత స్ఫూర్తిగా ఆయన ఉద్యమాన్ని, కాపు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. అలాగే కాపులకే కాదు, ఇక్కడ ఈ కిల్లంపూడి గ్రామంలో కానీ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కానీ బీసీ కమిటీలు కూడా ఎటువంటి కష్టం వచ్చినా సరే మరి ఎన్నో సమస్యల మీద ఒక టైంలో కొంతమందిని పోలీస్ స్టేషన్లో పెట్టి ఇచ్చేసి సమయంలో కూడా నిజంగా ఆయన ప్రాణత్యాగం చేసి మరి ఎన్ని రోజులు నిరాదీక్ష చేసి వాళ్ళందరికీ కూడా చేయడం జరిగింది. ఒక కాపు కులానికే కాదు ఎవరికైనా సరే